ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 10 వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. ఈ వాక్యము వించున్నట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. సింహపు పిల్లలైనా కూడా లేమి గలవై ఉంటావేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంటదండి. ఎంతో గొప్ప వాక్యము. దేవుడి వాక్యం ద్వారా మనలను బలపరుస్తున్నారు. మనలను మరెంతగానో ఆయన ఆదరిస్తున్నారు ఈ వాక్యం ద్వారా. సింహపు పిల్లలైనా కూడా ఆకలితో ఉంటాయి కానీ, సింహపు పిల్లలైనా కూడా ఆకలితో అలమటిస్తాయేమో కానీ, దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని విశ్వసించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. మరి ఆయన ఎంతగానో వాగ్దానం చేస్తున్నాడండి. దేవుని ఆశ్రయించే వారికి, దేవునికి విజ్ఞాపన చేసేవారికి, దేవుని స్తుతించే వారికి, దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి ఆయన ఏ మేలు కూడా కొదువ చేయడంట. ప్రతీదీ వారికి అనుగ్రహించే దేవుడు. ప్రతీదీ ఇంగో మీరు నన్ను అడిగిన యెడల, మీరు నాకు మొర్రపెట్టిన యెడల సమస్తము మీకు దయచేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడండి. ఇంగో ఈరోజు ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ మేలు కూడా కొదువు లేకుండా ఆయన అన్నీ నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఈ మానవులమైన మనము ఆయన స్తుతించలేని స్థితిలో ఉంటున్నాము. ఆయన్ని గణపరచలేని స్థితిలో ఉంటున్నాము. ఆయనకి విజ్ఞాపన చేయలేని స్థితిలో ఉంటున్నాం. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఇగో సింహపు పిల్లలైనా కూడా లేమి గలవై ఉంటావేమో కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంటండి. దేవుడు ఎంతగానో మనతో ఎంతో తన ఆదరణతో, తన బలమైన వాక్యముతో మనలను బలపరుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన సృష్టికర్త. ఆయన సమస్తము ఎరిగిన వంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మిమ్ములను, మీ కుటుంబములను బలపరిచిందని నమ్ముచు ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.